మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కూరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ గుడ్ ఈవినింగ్. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకమైనటువంటి విన్నపాల కోసము ఈ యొక్క బలి పూజలో ప్రార్థించుకున్నాం. హలో, దివ్యవాణి హలో, దివ్యవాణి దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ గుడ్ ఈవినింగ్. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకమైనటువంటి విన్నపాల కోసము భక్తితో ప్రార్థించుకుందాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు మారినేడి ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మారినేడి ఫిలోమేనమ్మ, జ్యోతి, సుధాకర్, మధుబాబు, వసంత, ఆరోగ్యబాబు, ప్రీతి, రవికుమార్, అనిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాదు అగ్రపీఠం రామంతపూర్ విచారణ శ్రీ కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి శ్రీమతి సుందరి కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి సంజనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు,
మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఉడుమల రాయప్పరెడ్డి, కీర్తిశేషులు జోస్పీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి, సుందరి, సంజన, సుమన మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నము అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పీల ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పీల మేరీ, సరోజ, పీల చందన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ డెన్నిస్ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పి యాలేరు విచారణ వై చిన్నప్పరెడ్డి, ఫౌలీనమ్మ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకటపల్లి విచారణ భరత్ రెడ్డి, మేరీ, సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, 9వ నెల గర్భవతిగా ఉన్న మేరీ సింధూరికి సంపూర్ణ ఆరోగ్యము, సుఖ ప్రసవము దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం సిరంగిపాలెం విచారణ గొలమారి జత్రుతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు గొలమారి రాయప్పరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని దైవ బిడ్డలారా, మరి ఒకసారి ఆ దేవాతి దేవుడు ఈ దినమంతా కూడా ఆశీర్వదించి అనేకమైనటువంటి మన యొక్క వ్యక్తిగత పనులలోనూ అనేక కార్యక్రమాల్లోనూ తోడుగా ఉంటూ ఈ సాయంకాల సమయానికి మనల్ని ఈ దివ్య బలి పూజకు ఆహ్వానించి ఉన్నారు. ఈ బలి యాగములో పాల్గొనే ముందు మనందరము కూడా దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతా వందనాలు తెలుపుకుందాం. ఆ దేవుని యొక్క కాపుదల, ఆ దేవుని యొక్క ఆశీస్సులు లేనిది మనము ఏ ఒక్క గడియ కూడా గడపనటువంటి కనుక ఆ దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలుపుకుంటూ, ప్రభువా ఈ దివ్య బలి పూజలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయనా. మళ్ళీ ఈ వాక్యాన్ని మేము ఆలకించి ఆరగించి మా జీవితంలో మేము పాటించే విధంగా మా హృదయాలను తీర్చిదిద్దు దేవా అని ప్రార్థించుకుందాం. మరియు రానున్నటువంటి గడియలలో ఈ సాయంకాల సమయములో మనము సేద తీసుకునే సమయములో దేవుని యొక్క కాపుదలను మనకు దయచేయమని, ఆ ప్రభు మనల్ని కాచి కాపాడమని ప్రార్థించుకుంటూ, తిరిగి ఉదయము తన నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని కూడా మనకు ప్రసాదించమని ప్రార్థించుకుందాం. ప్రియ దైవ బిడ్డలారా, మానవులమైన మనము అనేకమైనటువంటి పాపములు చేస్తూ ఉన్నాం. మన యొక్క చూపు ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క క్రియల ద్వారా అనేక లోపాలు, పాపాలు చేస్తూ ఉన్నాం. మరి ప్రభు యొక్క బలియాగములో పాల్గొనే ముందు, ప్రభు యొక్క క్రీస్తు శరీర రక్తములను మనము స్వీకరించే ముందు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన పాపాలను ప్రక్షాళన చేయమని ప్రభువుని అడుగుదాం. మనల్ని పరిశుద్ధమైన బిడ్డగా తయారు చేయమని ఆ దేవాతి దేవుణ్ణి ఈ యొక్క బలి పూజలో ప్రార్థించుకుందాం,
విన్నవించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించునట్లు కృప చూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడును నిరాకరింపవు. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను నా గౌరవార్థము నా సేవకుడకు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 9 నుండి 11, 14 నుండి 21, 31 నుండి 35, 36 వచనములు. ఇథియోపియా రాజు తిర్హాక అసీరియా మీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అసీరియా రాజు సన్హెరీబు యూదారాజు హిజ్కియాకు ఇట్లు జాబు వ్రాసెను. నీవు యావే ప్రభువును నమ్ముకుంటివి. ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కానీ నీవా మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అసీరియా రాజులు నానా రాజ్యములనిట్లు మట్టిపాలు గావించురో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబును అందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయము ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు దేవుడైన ప్రభు, నీవు వైభవపేతమైన సింహాసనంపై ఆసీనుడివై యుందువు. నీ ఒక్కడవే దేవుడవు. సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే. భూమి ఆకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీణులోకి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవుడవైన దేవుడవైన నిన్ను కించపరచుటకు సన్హెరీబు పలికిన పలుకు లాలింపుము. అసిరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరి. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కానీ వారు నిజముగా దైవములా? నరులు మలచిన రాతి ప్రతిమలు కొయ్య బొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అసిరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీ ఒక్కడవే నిక్కముగా దేవుడని గుర్తించును.
అంతటా ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అసిరియా రాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరను ప్రభు ఆలించినని చెప్పెను. అసిరియా రాజు సన్హెరీబును గూర్చి ప్రభు పలికిన పలుకులు ఇవి: ఓయి యెరూషలేము కన్య నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్నచూపు చూచుచున్నది, తలాడించుచున్నది. యెరూషలేమున సియోను కొండ మీద ప్రజలు మిగిలి ఉందురు. ప్రభువు ఈ కార్యములను సాధింప సమకట్టెను. అసిరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దాని మీద ఒక్క బాణము వదలజాలడు, డాలుతో దాని చెంతకు రాజాలదు, దాని చుట్టూ ముట్టడికి మట్టి దిబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులు ఇవి: నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభుదూత అసిరియా శిబిరముకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువని లేచి చూడగా వారందరూ చచ్చి పడి ఉండిరి. అంతటా అసిరియా రాజు సైన్యమును తరలించుకొని నీనెవెకు మరలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరము దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతము. విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఈ నగర దుర్గములందు ప్రభువు తన రక్షణను వెల్లడి చేసెను. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. రాజులు ఏకమై సియోను మీదికి దండెత్తి వచ్చిరి. నీ కీర్తి వలె నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడి చేయి విజయంతో నిండి ఉన్నది. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. నీ తీర్పు కట్టడలు ధర్మబద్ధమైనవి కనుక సియోను పర్వతము యూదా నగరములు హర్షించును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. నడిచేను నీ జాడలు దేవా, నా తోడు నీ ఉండగా. నడిచేను నీ జాడలు దేవా, నా తోడు నీ ఉండగా. ఇరుకైన మార్గము పరలోక ద్వారము, ఇరుకైన నీ మార్గము పరలోక జీవద్వారము.
ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు, ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు, నీవు లేని ఈ పయనం వైఫల్యమే. అడుగు ప్రతి అడుగు నీవే నడుపు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తేయు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 7వ అధ్యాయము వచనములు 6 మరియు 12 నుండి 14 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఎలయనగా వెడల్పైన ద్వారము సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చను. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ దైవ బిడలారా, సృష్టిలో దేవుడు మనిషికి ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చి ఉన్నారు. అది ఎంతో పవిత్రమైనటువంటిది. ఒక గొప్ప లక్ష్యముతో కూడినటువంటిది ఈ యొక్క జీవితం. మనిషి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా తన జీవితంలో ఎన్నో సాధించాలని, ఎన్నో కనుగొనాలని, ఎన్నో విధాలుగా తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సృష్టి ఆరంభము నుండి. ప్రియ దైవ బిడ్డలారా, అంటే ఈ మానవ జన్మకు ఒక గొప్ప లక్ష్యము అనేది ఉన్నది. ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా మానవుడు ప్రతినిత్యము ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు, ప్రయత్నించాలి కూడా. ఈనాటి సువిశేషములో మనము ధ్యానించినట్లయితే పవిత్రమైనటువంటి దానిని కుక్కల పాలు చేయవలదు అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడలారా, నేను చెప్పే విధముగా
మానవుడు ఒక పవిత్రమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానములో సృష్టించబడి దేవునికి అతి తక్కువగా దేవుని యొక్క ముఖ పోలికలో దేవుడు శ్వాసతో, ఆయన ఇచ్చినటువంటి శ్వాసతో ఈ మానవుడు ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాడు. అటువంటి ఆ పవిత్రతను ఈ మనిషి అనేవాడు నెలకొల్పుకోవాలి, తన జీవితంలో పాటించాలి, జీవించాలి. అటువంటి పవిత్రతను కోల్పోకుండా మనం చూడాలి. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు మనిషిని ఇదిగో కుక్కతో పోలుస్తూ, ఇదిగో పవిత్రమైన వాటిని కుక్కలకి విసరకూడదు, లేక కుక్కలకి పాలు చేయకూడదు అంటూ ఉన్నాడు. అంటే మనము మన పవిత్రమైన జీవితాన్ని అటువంటి జీవితంగా కృంగ తీసుకోకూడదు, అటువంటి నీచమైన జీవితానికి మనము రాకూడదు, మన స్థానాన్ని మనం నిలబెట్టుకొనే జీవించాలి అని ప్రభువు మన నుండి కోరుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవ బిడ్డలారా, మనము నీచమైన జీవితానికి, సాతాను యొక్క శోధనలకు లోబడి దాని పంతాన చేరి ఆ యొక్క జీవితాన్ని, పవిత్రమైనటువంటి దానిని మనము ఒక సాతానికి సంబంధించిన దానిగా, అయితే నీచమైనటువంటి దానిగా, తక్కువ స్థాయిగా మనం దిగకూడదు, అటువంటి జీవితాన్ని జీవించకూడదు. నీ పవిత్రతను, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క మానవత్వాన్ని, నీ మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని నీవు చూపించు, కనిపించు, ఆ విధంగా జీవించు అని ప్రభువు మన నుండి కోరుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం, జంతువులన్నీ కూడా మనిషి తప్ప ఈ జంతువులు అన్నీ కూడా మనతో పాటు అవి కూడా జీవిస్తూ ఉన్నాయి, మరణిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మానవుని కిందనే ఉంటూ ఉన్నాయి. మానవుడు ఏది చెప్తే అది వింటూ ఉన్నాయి, లేక మన అధికారము చేత వాటినన్నిటిని కూడా మనం చలాయిస్తూ ఉన్నాం, మన ఆధీనంలో ఉంచుకుంటూ ఉన్నాం. సముద్రంలో అతి పెద్దదైనటువంటి తిమంగలం అనే జీవిని కూడా ఈ మనిషి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, తన ఆధీనంలో పెట్టుకుంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క అధికారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. వాటికి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉండదు. పుట్టాయి, పెరిగాయి, ఈ యొక్క ప్రపంచములో మళ్ళీ కనుమరుగైపోతూ ఉన్నాయి. కానీ ఒకటి సాధించాలి, ఇది నేను పొందాలి, ఇంత గొప్పవాడిగా కావాలి అనే ఆశయాలు లేక లక్ష్యములు, ఈ కోరికలు వాటికి ఉండవు. ఈ మనిషికి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. కనుక మన జీవితాన్ని, మన లక్ష్యాన్ని, మన ఆశయాలను ఇంకా ఎదుగుదలకు, ఇంకా పైకి పెంచుకుంటూ పోవటానికే ప్రయత్నించాలి. కానీ మనము నీచమైనటువంటి దానికి, లేక మనకంటే తక్కువ స్థాయికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మన పవిత్రతను మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, అంటే మనిషి అనేవాడు ఒక విలువలతో కూడినటువంటి వాడు. మన జీవితము విలువలతో కూడి ఉన్నది. మనిషి తప్ప వేరే జీవికి విలువలు అనేవి లేవు, వారికి పద్ధతులు అనేవి లేవు, అవి అలా జీవిస్తూ ఉంటాయి. కానీ ఈ మనిషికి మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మనము సృష్టించబడి ఉన్నాం. ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకనే మనకి విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విలువలను మనము జీవించటానికి ప్రయత్నించినప్పుడు మనలో ఆజ్ఞలు అనేవి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటించాలి. ఆ విలువలను మన జీవితాల్లో పాటించాలి. ఎప్పుడైతే ఈ విలువలను మన జీవితంలో పాటిస్తూ ఉన్నామో అప్పుడు మనం కూడా ఆ యొక్క పవిత్రతను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ పవిత్రమైన జీవితాన్ని మనము జీవించిన వారిమే అవుతాం. అందుకే ప్రభు పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయకూడదు అని ప్రభు పలుకుతున్నారు. ప్రియాతపడ అంటే మన జీవితాన్ని సాతానుకు లోనై, మన జీవితం పాపపు జీవితానికి, శారీరక వాంఛలకు, ఈ కంటికి కనిపించే వాటి అన్నిటికీ కూడా మనము దిగజారిపోయి మన జీవితాన్ని మరి
చిన్నతనముగా చేసుకోవడానికి, మనము తలెత్తి చూచే అవకాశం లేకుండా తలదించుకునే జీవితాన్ని జీవించకూడదు అని దేవుడు మనకి ఈ ఆజ్ఞలను ఇచ్చి ఉన్నారు. ఏంటిది ఆ ఆజ్ఞలు? క్రీస్తు ప్రభువు 10 కూడా 2గా చేసి నీ దేవుడైన యావే దేవుని మాత్రమే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీవు ఆరాధించు, ప్రేమించు, గణపరచు, మహిమపరచు అన్నాడు. ఇక రెండవది, నీ వలే నిన్ను ప్రేమించమని అంటూ ఉన్నాడు. ఈనాటి సువిశేషములు కూడా ప్రభు అదే పలుకుతున్నాడు. నీవు ఏ విధముగా ఇతరుల యందు ప్రేమను, ఇతరులను ఏ విధంగా చూసుకోవాలనుకున్నావో అదే విధంగా ఇతరులను కూడా నీవు చూసుకో. అదే విధంగా నీవు వేరే వారిని కూడా, ఇతరులను కూడా నీకేమి చేయవలను ఉన్నారో అది కూడా నువ్వు ఇతరులకు చేయాలని, అటువంటి మంచి అంటే ప్రేమను పంచు అంటున్నారు. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించాలని కోరుకుంటున్నావో అదే విధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అప్పుడే ఆ విలువలను మనము మరి విలువలతో జీవించిన జీవితముగా మనం మారగలము. వాటికి కట్టుబడి జీవించే వాళ్ళముగా మనం మారుతూ ఉంటాం. అదే కాదు, దేవుడు ఈనాడు ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఇరుకైన మార్గమును ఎన్నుకోమని ప్రభు పలుకుతున్నారు. ప్రియాదేవ బిడ్డలారా, ఈ విలువలను మనము పాటించినట్లయితే మన జీవితాన్ని సునాయాసంగా ఏదో ఒకటి పుట్టి పెరిగిపోయిన విధముగా కాకుండా మన జీవితాన్ని ఒక కట్టుదిట్టుతో లేదా కట్టుబాటులతో జీవించటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ఏదో ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని పొందే సమయంలో మనము కొన్ని కట్టుదిట్టులు పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని కరెక్ట్గా ఈ విధంగా మనం జీవించాలి, ఈ విధంగా నేను మెప్పు పొందాలి, ఈ విధంగా నేను మెట్టు ఎక్కి పైకి ఎదగాలి అని క్రమశిక్షణలో మనం జీవిస్తూ ఉంటాం. ప్రియాదేవ బిడ్డలారా, ఆ క్రమశిక్షణ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే ఇరుకైన మార్గాన్ని ఎన్నుకుంటామో ఆ క్రమశిక్షణ అనేది మనలోకి వస్తూ ఉంది. కనుకనే మనం అంచెలంచెలుగా ఎదుగుతాము, తన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాము. ఆ పవిత్రమైన జీవితంలో మనం జీవించడానికి అవకాశం కలుగుతూ ఉంది. మనము కింద స్థాయికి లేక నీచమైన స్థాయికి లేక సాతానికి లోను కాకుండా మనం జీవించగలం. అందుకే ప్రభు ఈనాడు ఇరుకైన మార్గాన్ని ఎన్నుకోమంటూ ఉన్నాడు. ప్రియాదేవ బిడ్డలారా, ఇరుకైనది అంటే ఏమి? మరి అనేకమైనటువంటి కష్టాలు, ఒడిదుడుకులు అనేకమైన వస్తూ ఉంటాయి. వీటన్నిటి కూడా ఎదుర్కోవాలి. కాకుండా మనము విశాలమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని నీ జీవితాన్ని విచ్చలవిడిగా జీవిస్తూ సాతానికి లోబడి, సాతాను యొక్క శోధనకు లోబడి, శారీరక వాంఛలకు లోబడి నీ జీవితము ఎంతో ఆనందమయంగా ఉందని ఊహించుకునే ఈ జీవితంలో నీ యొక్క జీవితాన్ని నాశనము చేసుకొని నీ లక్ష్యాన్ని నువ్వు పొందలేకపోతూ ఉన్నావు. ప్రియా దైవ బిడ్డలారా, దేవుడు ఈనాడు ఆ పవిత్రతను మనం నిలబెట్టుకొని ఉంటే, ఆ పవిత్రలో మనం జీవిస్తే మన లక్ష్యాన్ని మనం తప్పకుండా ఛేదించగలం. దాన్ని మనం తప్పకుండా పొందాలి. ఈ లోకములో మనిషి పుట్టింది ఏదో ఒక లక్ష్యముతోనే జీవిస్తూ ఉన్నాడు. ఆ లక్ష్యమే పరలోకము. ఆ పరలోకము పొందకుండా మన జీవించడము వ్యర్థము, ఈ జీవితము వ్యర్థము. కనుక ఈ పవిత్రతను మనం నిలబెట్టుకొని ఆ లక్ష్యాన్ని మనం ఛేదించి పరలోక రాజ్యములో వారసులము కావటానికి ప్రయత్నించుదాం. అటువంటి మంచి మనస్సును, పవిత్రతను మనకు దయచేయాలని, విలువలతో కూడిన జీవితాన్ని జీవించే ధైర్యాన్ని, శక్తిని, దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ఈ బలి పూజలో మనము ప్రార్థించుకుందాం. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, స్తుతులు తండ్రి. మానవుని అతి విలువైనటువంటి స్థానములో మీరు ఉంచి ఉన్నారు. విలువలతో కూడిన జీవితాన్ని ప్రసాదించి ఉన్నారు. ఓ ప్రభువా, ఈ మనిషి అది తెలుసుకొని విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ మీరు సృజించినటువంటి స్థానంను, ఆ పవిత్ర స్థానాన్ని మీ మరణము చేత మాకు తిరిగి ఆ యొక్క గొప్ప స్థానాన్ని ప్రసాదించి ఉన్నారు. దానిని మేము ఎల్లప్పుడూ మాతోనే ఉంచుకొని మేము జీవించే విధంగా మానవ జాతినంతని ఆశీర్వదించి దీవించమని
ఆ దృఢమైన విశ్వాసాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని ఆశీర్వదించి దీవించండి. మీరిచ్చిన ఆ పవిత్రతను ఎల్లప్పుడూ నిలబెట్టుకొని ఆ పవిత్రలో జీవించున్నట్లుగాను ఎంతోమందికి ఆ పవిత్రాత్మ శక్తిని ప్రసాదించమని, ఈ తిరుసభ మొత్తాన్ని అటువంటి పవిత్రమైన శక్తితో పరిపాలించే భాగ్యాన్ని వారికి ప్రసాదించాలని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి. మేమంతా కూడా ప్రభువా విలువలతో కూడిన జీవితాన్ని మేము జీవించే విధంగా ఇరుకైన మార్గాన్ని ఎన్నుకొని ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, అస్వస్థలు, అనేకమైనటువంటి ఒడిదుడుకులు మా జీవితంలో వచ్చినప్పటికీ ప్రభువా మీ విలువలకు కట్టుబడి జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ అద్భుత శక్తి ద్వారా ఈ క్షణమే వారిని తట్టి ప్రభు అస్వస్థల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, కుటుంబ సమస్యల నుండి శాంతి సమాధానాలను, ఆయురారోగ్యాలను ప్రభు వారికి దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ను నడిపిస్తున్న యాజమానాన్ని ఆశీర్వదించి దీవించండి. ఈ యొక్క వాక్య పరిచర్య దీని ద్వారా ప్రపంచమంతటా వ్యాపించి మానవ జాతి సంరక్షణకై, మానవ జాతి రక్షణార్థమై ఈ యొక్క వాక్యము ప్రతి ఇంట, ప్రతి హృదయాన ప్రస్తరింపచేసి మారు మనస్సును దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. మన ప్రత్యేకమైన విన్నపాల కోసము ఈ క్షణము ప్రార్థించుకుందాం. ఓ దేవా, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే గొప్ప దేవుడవు. మా కోరికలను, ఆశయాలను, మా నిర్ణయాలను మీ బలిపీఠం మీద ఉంచి ఉన్నాం ప్రభు. నీ చిత్తమైతే వాటిని నెరవేర్చమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు నీ బలి సర్వశక్తిగా అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక.
ప్రభువా మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునటులా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన మనవి చేయుచున్నాము. ప్రభువు మీ ఉండుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసు ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి స్లీవపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు స్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని
మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మప్పుల ఆంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీరుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలువరి బలి విందు, కమ్మని జీవపు విందు. కలువరి బలి విందు, కమ్మని జీవపు విందు. నిత్య నూతన శక్తిని నింపు స్వర్గమయ విందు. నిత్య నూతన శక్తిని నింపు స్వర్గమయ విందు. రండి రండి జనులారా, కమ్మని జీవపు విందుకు. రండి రండి ప్రియులారా, ఈ స్వర్గమయ విందుకు. కలువరి బలి విందు. నిర్మలమునచు హృదయాంతరాలను పరమున చేర్చు పరమేశ్వరుని విందు. నిర్మలమునచు హృదయాంతరాలను పరమున చేర్చు పరమేశ్వరుని విందు. క్రీస్తు మన యందు మనం క్రీస్తునందు, క్రీస్తు మన యందు మనం క్రీస్తునందు. ఆత్మానందం ఇది పరలోక అనుభవం, ఆత్మానందం ఇది పరలోక అనుభవం. రండి రండి ప్రియులారా, కమ్మని జీవపు విందుకు. రండి రండి ప్రియులారా, ఈ స్వర్గమయ విందుకు. కలువరి బలి విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకు నిన్ను కాపాడుకు, గమనించుకు నిన్ను కాపాడుకు. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ప్రభువు ఇచ్చిన ముత్యము ఏమి చేశావు? ఒకరోజు ప్రభునకు జవాబివ్వాలి. ప్రభువు ఇచ్చిన ముత్యము ఏమి చేశావు? ఒకరోజు ప్రభునకు జవాబివ్వాలి. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది.
కంటికి కనబడుతున్న అన్నిటికీ చేయి చాపవద్దు. కంటికి కనబడుతున్న అన్నిటికీ చేయి చాపవద్దు. అన్నియు మన దృష్టికి మంచిగానే కనబడును. అన్నియు మన దృష్టికి మంచిగానే కనబడును. అన్నియు మన ప్రభువే ఇచ్చినట్లు కనబడును. ప్రభువే మన ఉద్దేశములు పరిశీలించి చూడును. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకో, నిన్ను కాపాడుకో. గమనించుకో, నిన్ను కాపాడుకో. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఈ జీవితము విలువైన మృత్యము వంటిది. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది.